బేసికలీ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ తెలుగులో మనం చెప్పుకుంటే పేగుపూత వ్యాధి అనేది భారతదేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న జబ్బుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రపంచం మొత్తంలో ఆ, అమెరికా తర్వాత భారతదేశంలో ఈ ఐబీడీ కేసెస్ చాలా ఎక్కువగా ఉండటం, ఎక్కువ శాతంలో మనం చూస్తాం జరుగుతుంది. అసలు ఈ పేగుపూత వ్యాధి ఏంటి? ఎందుకు మనం దీని గురించి తెలుసుకోవాలి? ముఖ్యంగా పేగుపూత వ్యాధి అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటాం. దీన్ని 2 రకాలుగా విభజించడం జరిగింది. అందులో ఒకటి అల్సరేటివ్ కోలైటిస్. అల్సరేటివ్ కోలైటిస్ కొంచెం ఎక్కువ శాతం మందిలో మనం చూస్తూ ఉంటాము. పెద్ద పేగు లోపల పూత కంటిన్యూస్గా ఉండటం. ఇది ఇన్ఫెక్షన్ కాదు అని మనం నిర్ధారణ చేసుకుంటాం. ఈ పూత అనేది కంటిన్యూస్గా ఉండటం వల్ల విరోచనాలు అధికంగా అవటం, రక్త విరోచనాలు అవటం, కొంతమందికి లోవర్ అబ్డామిన్ అంటే కింద పొట్టలో నొప్పి, మెలిపట్టినట్టు నొప్పిగా ఉండటం, ఇలాగా ఈ సిమ్టమ్స్ ప్రజెంట్ అవుతం జరుగుతుంది. దీర్ఘకాలికంగా ఈ డయాగ్నోసిస్ చేసుకోకపోతే రక్తహీనత రావటం, మనం తినే ఆహారం జీర్ణం సరిగ్గా అవ్వకపోవటం, ఇలాంటి కాంప్లికేషన్స్లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ పేగుపూత వ్యాధి గురించి అవగాహన చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అల్సరేటివ్ కోలైటిస్ చాలా కామన్గా చూస్తున్నాం. ఇది జనరల్గా 20 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. అరుదుగా పిల్లల్లోనూ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో కూడా మనం చూసే అవకాశం ఉంటుంది. కానీ మోస్ట్ కామన్ 80% మంది ఈ 20 నుంచి 40 వయసు వారిలో ఇది చూస్తాం జరుగుతుంది. రెండోది క్రోన్స్ డిసీజ్ అంటారు. క్రోన్స్ డిసీజ్ అనగా ఇది కూడా పేగుపూత వ్యాధే, కానీ నోటి దగ్గర నుంచి మలద్వారం వరకు ఎక్కడైనా సరే పూత ఉండే అవకాశం ఉంటుంది. దీంతో ఫిస్టులాస్ అంటే పెరియానల్ ఏరియాలో మల్టిపుల్ ఫిస్టులాస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో నోటి లోపల పూత ఎక్కువగా వచ్చి కడుపులో నొప్పి రావటం, తరచుగా కడుపు నొప్పి రావటం, విరోచనాలు ఎక్కువగా అవటం, పెరియానల్ ఏరియాలో మల్టిపుల్ ఫిస్టులాస్, కాంప్లికేటెడ్ ఫిస్టులాస్ రావటం ఈ వ్యాధి యొక్క ముఖ్యమైన లక్షణం. ఇది కూడా 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు వారిలో ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. ఈ క్రోన్స్ డిసీజ్ అనేది అమెరికా లాంటి డెవలప్డ్ దేశాల్లో కూడా డయాగ్నోసిస్ రావడానికి యావరేజ్గా 5 సంవత్సరాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి సిమ్టమ్స్ కనుక ప్రతి ఒక్కళ్ళకి అవగాహన ఉంటే ఇనీషియల్ స్టేజెస్లోనే మనం దీని గురించి టెస్టులు చేసుకుంటే తొందరగా మనం ఈ వ్యాధి నిర్ధారణ తొందరగా చేసుకునే అవకాశము, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ని కంప్లీట్గా నిరోధించే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ పేగుపూత వ్యాధి ఆర్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ ఐబీడీ గురించి ప్రతి ఒక్కళ్ళకి అవగాహన చాలా చాలా ముఖ్యము. దీర్ఘకాలికంగా విరోచనాలు అవుతున్నా, మాటిమాటికి కడుపులో నొప్పి వస్తున్నా, బరువు తగ్గిపోతున్నా, ఆకలి లేమి ఉన్న, నోటి లోపల పుండ్లు, మలద్వారం చుట్టూతా ఫిస్టులాస్ అంటే పస్ అలాగా ఏమన్నా వస్తున్నా ఇమీడియట్గా ఈ క్రోన్స్ డిసీజ్ కానీ అల్సరేటివ్ కోలైటిస్ కానీ ఉందేమోనని మీరు తగిన పరీక్షలు చేయించుకుని అర్లీగా మనం డయాగ్నోసిస్కి వస్తే కాంప్లికేషన్స్ రాకముందే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ డిసీజ్ని కంట్రోల్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవాళ్ళు డెఫినెట్గా దీని గురించి అవగాహన చాలా ఎక్కువగా ఉండటం మంచిది. అర్లీ డయాగ్నోసిస్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ దగ్గరికి అర్లీగా వెళ్తే మనకి డయాగ్నోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అవగాహన పెంపొందించుకుందాం, ఇలాంటి డిసీజెస్ బారి నుంచి మనం రక్షించుకుందాం.